ఎవరు నాయనాను? నేను ఆకలి ఆకలి తిందామని వచ్చాను. మీ పాట విన్నాక నా ఆకలి తీరిపోయింది స్వామి. స్వామి మీరెవరు? పాట విన్నావుగా, జీవితంలో దెబ్బతిన్నావాణ్ణి, భగ్న ప్రేమికుణ్ణి. రమా, ఏడో క్రమా. ఏనాడైతే నీ చేయి పట్టుకున్నాను ఆనాడే మన పెళ్లి జరిగిపోయింది. ఇది మన మొదటి రాత్రి. మన కలయిక జీవితాంతం మరుపు రానిది. రమా ప్లీజ్ రమా, ఏడో. నువ్వు చేసిన పనికి ఏడవగా ఆమెను సంతోషించమంటావా? చేయి పట్టుకోగానే పెళ్లి అయిపోయిందట, తను ముట్టుకోగానే భర్త అయిపోయాడు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆపు. ప్రేమంటే కామం కాదు, అది అతి పవిత్రమైన. క్షమించాలి. మేము నువ్వే మాట్లాడ. నువ్వు చెప్పు తల్లి. నా జీవితం వారికి అర్పించాను. పండినా ఎండినా వారితోనే. మేము త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నాం. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మేమిద్దరం భార్యాభర్తలు. ఆ మాటే మీ జీవితానికి బాట కావాలి. 10 మందిలో పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. కళ్యాణమస్తు. నీ పేరు నాయన? చంద్రమండి. మా వాడి పేరు చంద్రమైన. చంద్రుడిలాగా 27 భార్యలు కట్టుకుని పైలా పచ్చిగా తిరిగే రకం మాత్రం కాదు. పరాయాల వాళ్ళంటే తలెత్తి చూడ్డారు. అన్నీ నా గుణాలే. బావగారు, మాకు అన్ని విషయాలు తెలుసు. మీరేం చెప్పక్కర్లేదు. మీరు కోరుకున్నట్టే 10,000 రూపాయలు అడ్వాన్స్. అమ్మా ఎక్కడున్నావు? అదేమిట్రా కనిపించడల్లే నీకంటే ఎదురుగానే. చెల్లె, ఇదేనా అమ్మా నీ తెలివి? ఎక్కడున్నావని అడిగితే అమ్మ చదివే భారతంలో ఏ ఘట్టంలో ఉంది అని. అదా కుంతీకరణ సంవాదరా. రసవత్తరమైన ఘట్టమే. కానీ అమ్మా, నాకు వచ్చిన డౌట్. ఏమిటయ్యా? కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని కోరి అతని వల్ల బిడ్డలు కలడం తప్పే బాబు. తెలిసి తెలియని వయసులో మంత్ర ప్రభావం పరీక్షించడం కోసమని తొందరపడింది. దానికి ఫలితంగా కర్ణుణ్ణి కన్నది. కానీ ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోలేక, కన్న మమకారాన్ని చంపుకోలేక జీవితాంతో యమయాతను అనుభవించింది. అలాంటి స్థితి ఏ స్త్రీకి రాకూడదయ్యా. వచ్చింది పోస్ట్. అమ్మా, ఉత్తరం మీకు. ఎవరమ్మా? నేను చదువుతాను మేడం. అన్నయ్య, పర్సనల్ లెటర్. ఏం పర్వాలేదు. రాశారా? ఏం లేదమ్మా. ఏం రాశారన్నయ్య? ఏం లేదు, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. రామచంద్రంలో ప్రేమించుకున్నారు. వెంటనే పెళ్లి చేయండి. ఎవడే వీడు? ఎవడు? చెప్పవే. పాపిస్తున్నాను. పవిత్రమూర్తిని నా యోగ్యత నీకు లేదే పాపిస్తున్నా. నన్ను క్షమించండి. మీ పేరు ప్రతిష్టలకు వంశ గౌరవానికి మచ్చ రాకూడదనే తాపత్రయమే నన్నింత కఠినంగా ప్రవర్తించేటట్టు చేసిందండి. క్షమించండి. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు ఏంటి లాభం చెప్పు. కాలేజీ కొంటే అమ్మాయిని కావాలని గొడవ చేసి
నా ఫోటోలు తీసి ఇక్కడికి పంపించాలన్నయ్య. అంతేగాని నీకు ఇష్టం లేదన్నమాట. ఏమ్మా, నువ్వు అతన్ని ప్రేమించావా లేదా? ఓహో, మౌనం అర్ధాంగీకారమా? చూడమ్మా, మీ ఇద్దరూ ఫోటోలో కలిసి ఉండడం కాదు, జీవితంలో కలిసి ఉండాలి. సరేలే, చంద్రాన్ని ఇక్కడ పిలిపించి అమ్మను ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి గ్రాండ్ గా చేస్తాను. ఓకే? అమ్మ ఒప్పుకుంటుందో లేదో. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. సరేనా? అన్నయ్య, అమ్మా, పెళ్ళినసరికి ఎంత పెళ్లికలు వచ్చింది మా చెల్లమ్మకి. రమ చంద్రములు ప్రేమించుకున్నారు, వెంటనే పెళ్లి చేయండి. ఇటు ఆకాశ రామ. ఏమేవ్ పార్వతి, పార్వతి, ఏమేవ్? లోపల పనిలో ఉంటే ఏమిటండి మీ పిల్లి కూతలు? పిల్ల కూతురు అదే, నీ కుమారుని పిల్ల కూతురు విన్నావా? ఏమండి, ఏం చేశాడు? ఎవరితో దారిని పోయే కుమారుని, అంటే కుమారు కాదు మహమ్మారిని ప్రేమించాడు. ఇదిగో ఇదిగో. ఎవరండి అమ్మాయి? అది నీ కుమారరత్నాన్ని అడగవలసిన ప్రశ్న. వదిన చాలా అందంగా ఉందమ్మా. ఇది ఎవరితో ఎవరో తెలియకుండా వదిలేకపోతుంది. అబ్బాయి ఎన్నుకున్నాడంటే తప్పకుండా మంచిదే అవుతుందండి. ఏమన్నా నువ్వు చెప్పేది? కొనే ముందు కళని, పెళ్ళాడే ముందు చెవుల్ని ఉపయోగించుకోవాలనే సంగతి మన కులకుండా తెలుస్తుంది. వాడేం పసిపిల్లాడు కాదు, మీకంటే చాలా తెలివైన వాడు. ఆ అమ్మాయి సంగతి అంతా తెలుసుకునే ఉంటాడండి. అంటే నువ్వు అనేది ఈ మహమ్మారి కోసం 50,000 రూపాయల కట్నం, 10 ఎకరాల మాగాని, మహాలక్ష్మి లాంటి కోడల్ని వదులుకోవాలంటావా? వదులుకోమని నేనేం చెప్పడం లేదు, కానీ ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని నమ్ముకొని అనవసరంగా తొందరపడద్దంటున్నారండి. నా మాట కూడా విను. హరి మీద గిరిపడ్డా, గిరి మీద హరిపడ్డా, వాడు నేను గీసిన గీటు దాటకూడదు, నేను వాళ్ళకి ఇచ్చిన మాట పోకూడదు, అంతే. ఏంటంటే అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకున్నారా? చూడటానికి బలి సరిగా ఉన్నారు. నీకు కూడా చిలక వచ్చి పెళ్లి చేస్తాను, కొడుకు గోరింకలేదు. ఏడలా గబ్బిలో సిగ్గుపడిపోతున్నావు? ఆ మొక్కటికి చెవిట్లో పెట్టి. ఏమిటో ఇది, అడ్రస్ లేని ఉత్తరంలో అలా అద్దెగా అలవాటు కూర్చున్నావు. ఎస్ హనీ, 3 రోజుల నుండి నువ్వు కాలేజీకి రాకపోతే కాలేజ్ కాలే పోయింది. నాకు చెప్పకుండా ఏ హాస్పిటల్లోనన్నా అడ్మిట్ అయ్యావేమోనని దిగులు పడ్డాను. సో పైకి కనిపించే గడ్డేమీ లేదు. ప్రేమ జ్వరం లాంటిదేమైనా? శని, మునిగిపోతున్న దాని మీద రాళ్ళు రువ్వకే. అబ్బా, ఏమిటమ్మా అంత కొంప మునిగిపోయేది? ఎవరు ఆకాశరావున ఉత్తరం రాసి చంద్రం నేను ఉన్న ఫోటో పంపించాడు. గుడ్, ఎంత అదృష్టం. నాకే గాని ఇలాంటి ఉత్తరం వచ్చుంటే ఎగిరి గంటేసేదాన్ని. ఏం చేయను, నాకు అదృష్టం లేదు. చూడమ్మా, ఇలాంటి ప్రేమలు ముసుగు చాటులో ఉండటం మంచిది కాదు. ముందుకు దూకి 3 ముళ్ళతో ముడిపడితేనే అందం, ఆనందం. సరే గాని ఫోటో వచ్చిన తర్వాత ఏమైంది? ఏమవుతుంది, అమ్మ రెచ్చిపోయింది, నా చెంప వాచిపోయింది. ఐఎమ్ వెరీ సారీ రమా. ఇక మీద కాలేజీకి వెళ్ళొద్దని నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అరే, ఇలాంటి రియాక్షన్ వస్తుందనుకుంటే నేను అసలు పంపేదాన్నే కాదు. అంటే ఆ ఆకాశరామన్న నువ్వేనమాట? అవును రమ్మా, మీ అమ్మగారికి తెలిస్తే నీ ప్రేమ ఫలిస్తుందని, పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నాను. ఐఎమ్ సారీ రమ్మా, వెరీ వెరీ సారీ. రమా, గుడ్. నా ఉత్తరానికి ఫలితం ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సారీలన్నిటినీ విత్డ్రా చేసుకుంటున్నాను. రమా, రమా, నీ బ్రెడ్ విరిగి బటర్లో పడింది, అది జామ్ కాక ముందుగానే పద. కమ్ ఆన్ డియర్. మేము కూడా ఇక్కడే ఉన్నాం. హలో. హలో. ఏమిటో ఇది, పల్లెటూరు నవ్వధులాగా అలా సిగ్గుపడిపోతున్నావు? ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగైనా మర్యాద చేయటం? కూర్చోండి. ఇక్కడికే వచ్చేసేవా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మాట్లాడుతుండండి, నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మ.
అతను అతను మా అమ్మ. నమస్కారం అండి, నా పేరు చంద్రం అంటారండి. చంద్రమా? అవునండి, కాలేజీలో చదువుకుంటున్నాను. ఎవరబ్బాయివి? శంకరయ్యని. శంకరయ్య? రామచంద్రపురమా? అవునండి. మా నాన్న మీకు తెలుసా అండి? బాగా తెలుసు. నా చిన్నప్పుడు గుమాస్తాగా పనిచేసేవాడే ఆ శంకరయ్య అమ్మ. అవును. ఓ, మునుపు మా నాన్న పనిచేసింది మీ దగ్గరేనా? ఇప్పుడు వ్యవసాయం వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి. అది తెలుసు. ఇంతకు నువ్వు వచ్చిన పని? రమ నేను ప్రేమించుకున్నాం. పెద్దలు మీ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకోవాలని. ప్రేమించడానికి అవసరం లేని పెద్దల అనుమతి పెళ్లికి కావాల్సి వచ్చిందా? మీరు షికార్లు తిరగడం, నలుగురిలో పడ్డం, ఫోటోలు తీయించుకోవడం నా అనుమతితోనేనా? గుట్టుగా బ్రతుకుతున్న మా జీవితాన్ని రట్టు చేసి ఆకాశరామన్న ఉత్తరాల వరకు తీసుకొచ్చింది నా అనుమతితోనేనా? మీరు అలా అపార్థం చేసుకుంటే. నేనా అపార్థం చేసుకుంటున్నాను? ప్రేమంటూ తాత్కాలిక వ్యామోహంలో పడి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కుక్కలచించిన ఇస్తరి కావటం లేదు. ఏమండి, అంత మాట అనకండి. మా ఇద్దరి ప్రేమ పవిత్రమైంది. రమని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, కాదు ఆరాధిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే విడిపోతాను. తొందరపడి నిర్ణయాలకు రావడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ నాన్న అంతకంటే ఒప్పుకోడు. ఆత్మలేని నిప్పును వెలిగించడానికి ప్రయత్నించుకో. మమ్మల్ని మర్చిపో. రమను మర్చిపోవటం జీవితంలో జరిగిన పని. రమ, మీ అమ్మగారితో చెప్పు రమా, మన ప్రేమ శాశ్వతమైందని, మనిద్దరి ధ్యేయం ఒకటేనని, మనం చచ్చినా బ్రతినా ఒకటిగానేని చెప్పు రమా. అయితే నేనే పొరపడ్డాను అన్నమాట. మునుపు నాతో చెప్పిన మాటలు, చేసిన భాషలు మోసం అన్నమాట. సరే, నువ్వు వాడిన నాటకానికి ప్రతిఫలం అనిపిస్తావు. త్వరలో నేను ఆ శవాన్ని చూస్తావు. వస్తాను. రమా, అమ్మా, అమ్మా ఇదిగో నీళ్ళు. రమా, రమా, చంద్ర, రమా, చంద్ర, నన్ను విడిచి వెళ్ళొద్దు చంద్ర. నేను బ్రతకలేను. రమా, నేను బ్రతకలేను చంద్ర. వెళ్ళను రమ్మా, నువ్వు నా ప్రాణం. నిన్ను గురించి నీ బ్రతకన్నా భయపడకు. భగవంతుడా, ఈ ఇద్దరి పవిత్ర ప్రేమ కాదనడానికి నాకు అర్హత లేదు. వీళ్ళ ప్రేమ బంధం కలకాలం ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. అమ్మా, లే బాబా. బాబు, మీ నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా సంబంధం కాదంటాడేమోనని. మీరేం దిగులు పడకండి, ఆ బాధ్యత నాది. పరీక్షలైన వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న అంగీకారంతో పెళ్లి ఏర్పాటు చేస్తాను. వస్తానండి. ఉండు బావా, కాఫీ తాగెళ్దు కానీ నేనే పెట్టాను. థ్యాంక్స్. ఖాళీ టైం అయింది, వెళ్ళొస్తాను. వెరీ గుడ్.